బాబాయ్ ఇదే గుడివాడ రోడ్డు గత 5 ఏళ్లలో చూస్తే ఎంత అధ్వానంగా ఉండేదంటే ఆర్టీసీ బస్సు ఎళ్ళాలని కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఈ 9 నెలల కాలంలో ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి? చాలా బాగుంది. ఆ! బాగుంది. ఎందుకు బావుంది? రోడ్లు ముందు ముఖ్యంగా రోడ్లేశారు కాబట్టి. ఆ! రోడ్లేశారు. నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. అవును. పర్వాలేదు. కానీ దొంగ హామీలు ఇచ్చి వచ్చాడు ఆయన, అసలు ఏం చేయలేడు. 4 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ నేనే వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటున్నాడుగా. నాన్న చేసేవాళ్ళకి తెలిసిద్ది కానీ చేయనోళ్ళకి ఏం తెలిసిద్ది. ఆ! చేస్తా ఉంటే కానీ తెలిసిద్ది. అనుభవం ఉండాలి కదా. దిగితే కదా లోతు తెలిసేది. ఖచ్చితంగా. అవునా కదా? అవును. అది. ఇప్పుడు ఈ రోజు రాష్ట్రం అప్పుల పాలైపోయింది. మళ్ళీ మనం గాడిలో పెట్టుకోవాలి. తెచ్చుకోవాలంటే చాలా టైం పట్టిద్ది. ఆ! చేస్తారు కొద్దిగా టైం ఇవ్వండి అంటున్నాడు చంద్రబాబు గారు. టైం ఇస్తే చేస్తాడంటారా? కంపల్సరిగా. నమ్మకం ఉందా మాస్టర్? ఉంది. ఆ! ఆయన కింగ్ మేకర్ అయ్యా. ఆ! అది. ఎందుకు అంత నమ్మకం ఏంటి బాబాయ్? నమ్మకం అంటే ఆయన సీనియర్ నాయకుడు, అవును. అనుభవశాలి ఉమ్. సీనియర్ నాయకుడు. మరి అలాంటి వ్యక్తినే గతంలో పక్కన పెట్టారు కదా. 2014 నుంచి 19 వరకు చేసినా కూడా. మనది తెలుగుదేశం అంటూ ఏంటంటే ఆ, మన ఆంధ్రప్రదేశ్ ఎలాగుంటుందంటే కొత్త కొంత పాత క్రొత్తలాగా ఉంటుంది. ఉమ్, జగనన్న చూద్దాం. పార్టీ పెట్టాడు, చూద్దామన్న ప్రజలు వేశారు, ఉమ్, చూశారు, ఉమ్. కొల్ల అవ్వలేదని పక్కన పెట్టారు, మళ్ళీ పాత ఆయన తెచ్చుకోవాలంటారు. అవునా కదా? అవును. అది సో మీరు అన్నట్టుగా ఒక కొట్టుకు వెళ్తాము, సరుకు కొత్తగా కొట్టు పెట్టాము, అవును. కొత్తగా కొట్టు పెట్టినప్పుడు అందరూ సరుకు బాగుంటుందని వెళ్తాం, అవును. పాత కొట్టు ఆపేసి అవును. తెచ్చుకుంటాం. ఉమ్, ఒకసారి అక్కడ నాణ్యతను బట్టి. నాణ్యతను బట్టి తెచ్చుకుంటాం, ఉమ్, చూస్తాం కొత్తదని. ఉమ్, అక్కడ తీరా చూస్తే అక్కడ బాగోదు, ఉమ్. నెక్స్ట్ మనం పాత కొట్టుకు వెళ్తాం కదా. అవును. అవునా కదా? అవును. అంతే. ఇంకా సో ఇదే రోడ్ల మీద గతంలో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి. నేనే పడ్డానయ్యా బాబు. ఆ? ఇటు పద్దాక నేను ఎంటర్ప్రాడ్ దాకా వెళ్తా ఉంటా. ఆ, నేనే పడ్డా 2-3 మీరే సార్లు. పడ్డారు. అది. ఆ, మీరే ప్రమాదానికి గురయ్యారు. అది. మరి ఇక్కడ మంత్రి గారు కూడా ఉండి గతంలో మాజీ మంత్రిగా చేసిన ఆయన కూడా ఏం నాన్న ఒకళ్ళ పట్టించుకోలేదు. గురించి మనం మాట్లాడకూడదు కానీ సమ్ బెటర్ ఆ. ఇప్పుడు మటుకి. ఇప్పుడైతే బాగుంది. అది. నాని గారు కూడా గతంలో ఇక్కడ మంత్రిగా చేశాడు, చాలా సార్లు ఆయన గెలిచాడు, ఎమ్మెల్యేగా కూడా. ఆయన రోడ్డు ఆయన వేసుకోలేకపోయాడు. ఆ, అది మేము అనేది కోరుకునేది. వేసుకుంటే బాగానే ఉండేది ఈ రోడ్డు. ఉమ్. అది అసలు మంత్రిగా కూడా చేసిన వ్యక్తి ఆ మాత్రం చేయలేడంట. చెయ్యాలి మరి ఏం చేయలేకపోయాడు. రోడ్లు ఎవరు చేయలేదండి, ఏ రోడ్డు చేయలే. ఉమ్, వాళ్ళే కాదు, ఈ మినిస్టర్ కాదు, ఏ మినిస్టర్ అయినా ఈ రోడ్లన్నీ పట్టుకోలే. ఉమ్. అని చెప్పి సంక్షేమ పథకాలు అవి కానీ రోడ్డు పట్టుకున్నారు. మీద ప్రాణం పోతే కుటుంబం మొత్తం పోయినాయి కదండి అట, ఎంతమంది పోయినాయిగా. అవును. ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి ఇదే రోడ్ల మీద, ఎంత మీరు చూసుంటారు. అవునండి, పోయినాయి. ఇప్పుడు పేపర్లో చూస్తాంగా. అవును. సో అది ఇప్పుడైతే అది బాగానే ఉందంటారు, పర్వాలేదా? ఇప్పుడు ఏంటంటే దీనికేంటంటే బంగారులాగా వస్తున్నాను. ఉమ్. హాయిగా అవును. ఎక్కడ కతుకులు లేవు. లేవు, ఆ? గోతులు లేదు. చిన్న మాటినంటే సహజం అయ్యి. అవును. అదేం పెద్ద ఇబ్బంది ఏం లేదు, అవును. ఎవ్వరికి ఇబ్బంది లేదు. జాగ్రత్తగా వెళ్ళే వాళ్ళు అందరూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. రోజువారీ అదిగో ప్రయాణాలు వెళ్తున్నాను. చేసేవాళ్ళు కానీ, గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళేవాళ్ళు కానీ. ఇప్పుడు నేను నిజాం నుంచి వస్తున్నాను. ఆ. నేను గుడ్లలో వెళ్ళాలి, ఉమ్. మరి వెళ్తున్నాను కదా. అదే 9 నెలల పరిపాలన ఏమైనా కొద్దిగా మార్పు కనిపిస్తుంది. బ్రహ్మాండంగా ఉంది. అదేంటి సార్, ఏం లేదు అసలు, ఎంత దొంగ హామీలు ఇచ్చి వచ్చాడు. ఈ ఎవరు నమ్మరు ఈయన అని చెప్పి అంటున్నారుగా. ఆ, ఎవరిస్తారు డబ్బులు ఎక్కడ ఉన్నాయి అసలు? ఆ, మన దగ్గర డబ్బులు ఉన్నాయి అసలు? రాష్ట్రం ఈడిపోయినాక లేదు, ఎంత ఖజానాలో చాలా డబ్బులు పెట్టి వెళ్ళిపోయానని చెప్పి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ వచ్చే మాటలు. ఉమ్. ఖజానాలో డబ్బు ఎక్కడ అప్పే ఉంది, లక్షల కోట్ల అప్పే ఉన్నాయి. అవును. ఆ, ఉమ్. సో మొత్తం మీద బాబాయ్ అంటే 9 నెలలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పెద్దవాళ్ళ పెన్షన్ 3,000 నుంచి 6,000 చేశారు. వికలాంగులకు 3,000 నుంచి పెద్దవాళ్ళకైతే 3,000 నుంచి 4,000 చేశారు. వికలాంగులు 3,000 నుంచి 6,000 చేశారు. కొద్దిగా అంటే ఎవరికైతే అవసరమో, ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ అందుతున్నాయి అంటారా? అది కాదండి, ఆయన పెన్షన్ అన్నాలు ఇచ్చాడు. ఆయన 5 ఏళ్ళకి ఇచ్చాడు. ఆ, 250 మరి తెలుగుదేశం వచ్చినాక ఒకసారి 1000 రూపాయలు పెంచేశారు. అవును. అవునా కాదా? అవును. ఉమ్. అయినా కూడా అసలు వేస్ట్ అంటున్నాడుగా ప్రభుత్వం. అయ్యా ఇవన్నీ వచ్చే మాటలు. ఉమ్. ఆ, ఉమ్. ప్రభుత్వం ఎలా నడుస్తుంది, ఎలా జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. ఆ, మీ రోడ్లు బాబాయ్ ప్రధానంగా ఈ మానికొండ నుంచి గుడివాడ రోడ్డు కానీ, లేదా గుడివాడ నుంచి విజయవాడ రోడ్డు కానీ ఎలా ఉండేది అసలు? నరకం అనిపించాం. ఆ, ఆ, స్కూటర్ వేసుకెళ్ళాలంటే భయం వేసేది. అవును. ఆ, ఇప్పుడు పరిస్థితి బాబాయ్. ఇప్పుడు బాగుంది. ఆ. బాగుంది. రోడ్డు అంతా తిరగేసి బంగారు నాకు పెంచాడు. అవును. ఆ, ఇప్పుడు జనాలకి కనీస అవసరాలు తీర్చడం అనేది నాయకుడి లక్షణం. రోడ్లని కానీ, లేకపోతే మంచినీరు అని కానీ. ఇప్పుడు ఈ గ్రామాలకు కూడా మరి ఈయన ఎక్కంగానే కూటమి ప్రభుత్వం ఎక్కంగానే మరి పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు వేశారు పంచాయతీలకి. అవును 5 లక్షలు 5 లక్షలు. ఆ, ఆ, మరి అంతకుముందు ఎవరు వేశారు? అంతేగా. ఖజానాలో మరి కళ్ళు మూసుకోండి 4 ఏళ్లలో మళ్ళీ నేను వస్తాను, అసలు అద్భుతమైన పరిపాలన అందిస్తాను అంటున్నాడు జగన్. ఏమండి, ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు, ఉమ్. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి. అవును. అవునా? జనాలకైతే ఆలోచన ఉందిగా, జనానికి తెలుసుగా. ఈ కంప్లీట్ అసలు ఉమ్. 10 years
ఎవరికి ఏమవ్వదు మీకు ఆలోచన లేదంటారు అస్సలు జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేదు. అస్సలు ఆలోచనే లేదు. అమ్మ ఇప్పుడు పెన్షన్లు కానీ లేకపోతే రోడ్ల వ్యవస్థ కానీ అంతా కొద్దిగా మార్పు అనేది కనిపిస్తుంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది ఇప్పుడు పరిపాలన, ఎలా ఉందంటారు? చాలా బాగుంది. ఎందుకు ఎందుకు బాగుంది? ఎందుకు బాగుందంటే ఆయనకి స్వార్థం తక్కువ, ఉమ్, ఉమ్, స్వార్థం తక్కువ, స్వార్థం లేని మనిషి. ఉమ్, దేశం బాగుపడాలనే తపన తప్పితే ఆయన బాగు కోసం చూసుకునే మనిషి కాదు. ఉమ్. రాష్ట్రం బాగుండాలి, జనాలు బాగుండాలి. అంతే. మరి అలాంటి వ్యక్తిని కూడా ఈ రోజున ముసలోడు కేవలం ఏదో హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి వచ్చాడు, ఏమీ చేయలేడు అని పేరు నాని గారు రోజా నీకు డబ్బిస్తే నువ్వు మాట్లాడవా? ఆ, అట్లా మాట్లాడతారు జనాలు. అంతే, అంతే డబ్బుల కోసమే. అంతే. అమ్మ మరి అదే డబ్బు ప్రధానం అనుకుంటే మరి ఈ రోజు 11 సీట్లు జనాలు ఎందుకు కూర్చోబెట్టారు పక్కన? అసలు ఎందుకేసామా అనుకునేవాళ్ళు కొంతమంది, ఆ, వేసి గెలిపించారనేవాళ్ళు కొంతమంది. అవును. ఏదైనా రాష్ట్రం బాగుంది, ఉమ్. ఇప్పుడు పర్లేదంటారా? చాలా చాలా బాగుంది. ఆ, ఆయన మనస్తత్వం మాత్రం దేశం కోసం బాగుపడే మనస్తత్వమే కానీ ఉమ్. రూపాయి జేబులో పెట్టుకుని వెళ్ళిపోయే రకం కాదు. కాదు. గతంలో ఎలా ఉండేదమ్మా? గత ప్రభుత్వంలో పరిస్థితి గత ప్రభుత్వం నాకు తెలియదు. అసలు అనవసరం అంటారా అప్పుడు మాట్లాడడం కూడా? మరి ఇది నమ్మి వేసాం కమ్మా, 151 సీట్లు ఇచ్చాం కదా గతంలో. ఇస్తే ఇచ్చాంలే, మనం కళ్ళు మూసుకుని ఇస్తాం. ఆ, అంతేగాని అంటే ఇప్పుడు కూడా కళ్ళు మూసుకున్నాం కదా, ఇంకో 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, తర్వాత మళ్ళీ నేను వస్తా అంటున్నాడు ఆయన. రానివ్వు, ఆ, రానివ్వు, అందరు కలిసి అంటారు. అంతేనా? అంతే. ఉమ్. సో పరిపాలన ఇప్పుడైతే బాగానే ఉంది, పర్వాలేదు. చాలా బాగుంది.